కడప నగరంలో చెత్త రాజకీయం. ఎమ్మెల్యే మేయర్ ఒక పార్టీ వారు కాకపోతే రాజకీయ ఉద్రిక్తలు తప్పవా? చెత్త మీద పన్ను వద్దంటున్న ఎమ్మెల్యే, ప్రభుత్వ ఆదేశాలు లేవంటున్న మేయర్. మేయర్ సురేష్ బాబు ఇంటిపై చెత్త వేసిన టీడీపీ కార్యకర్తలు. ప్రతిఘటించిన వైసీపీ శ్రేణులు. మేయర్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధంతో వేడెక్కిన కడప నగరం. కడపలో చెత్త సేకరణపై టీడీపీ వైసీపీ మధ్య రాజకీయం వేడెక్కింది. కడపలో చెత్త సేకరించకపోతే మేయర్ ఇంటి వద్ద చెత్త వేస్తానంటూ కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి 2 రోజుల క్రిందట హెచ్చరించారు. ఈ క్రమంలోనే కడప మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు చెత్త పారబోశారు. కడపలో చెత్త సేకరణ జాప్యం చేయడానికి మేయర్ సురేష్ బాబు కారణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి, మేయర్ సురేష్ బాబు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో టీడీపీ నేతలు సురేష్ బాబుని టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే సురేష్ బాబు ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకుని ఆయన ఇంటి వద్ద చెత్తను వేసి మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కడప మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే ఇదే సమయంలో వైసీపీ శ్రేణులు కూడా మేయర్ ఇంటి వద్దకు చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. మేయర్ సురేష్ బాబుకు మద్దతుగా వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం తలెత్తింది. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని 2 వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు. అయితే కడపలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. మేయర్ సురేష్ బాబుతో పాటుగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అసలు విషయానికి వస్తే కడపలో చెత్త పన్ను వసూలు చేయాలని కార్పొరేషన్ సిబ్బందికి కడప మేయర్ సురేష్ బాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేయొద్దని చెప్పిందని, వసూలు చేస్తే ఊరుకునేది లేదని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే చెత్త సేకరణ వాహనాలను మేయర్ తగ్గించాలని టీడీపీ నేతలు ఆరోపించారు. చెత్త వాహనాల సంఖ్యను తగ్గిస్తూ చెత్త సేకరణను ప్రభుత్వం వద్దని చెప్పిందని వైసీపీ కార్పొరేటర్లు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే చెత్త పన్ను వసూలు చేయకపోతే చెత్తను సేకరించే సిబ్బందికి జీతాలు ఎవరు చెల్లిస్తారని మేయర్ ప్రశ్నించారు. చెత్త పన్ను వసూలు వద్దని ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, సిబ్బంది జీతాల చెల్లింపుపైన స్పష్టత లేదంటున్నారు మేయర్ సురేష్ బాబు. ఈ క్రమంలోనే కడపలో చెత్త సేకరణ జాప్యం చేస్తున్నారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు. మేయర్ ఇలాగే వ్యవహరిస్తే కడప మేయర్ ఇంటి వద్ద చెత్త వేస్తానని హెచ్చరించారు. ఈ వార్నింగ్ నేపథ్యంలోనే కడప టీడీపీ నేతలు మేయర్ ఇంటి వద్ద చెత్త వేయడం, అటు వైసీపీ శ్రేణులు కూడా మేయర్కు మద్దతుగా అక్కడకు చేరుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.